హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సందడి. ఈరోజు ఎపిసోడ్లో భాగంగా 2-in-1 లాంగ్ బ్రష్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు మొత్తం పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో క్లియర్గా మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీన్నైతే 2-in-1 పర్పస్ అని చెప్పాను కదా. ఒక సైడు బ్రష్ అనేది ఉంటుంది క్లీన్ చేసుకోవడానికి, ఇంకో సైడ్ వైపర్ ఉంటుంది. అదే స్పెషాలిటీ అనమాట దీంట్లో. సో వైపర్ ఉండటం వల్ల వాటర్ అది కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయి. దీన్నైతే అమెజాన్‌లో తీసుకోవడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసరికి 239 రూపీస్ పడిందనమాట. సో అమెజాన్‌లో మీరు కూడా సెర్చ్ చేయండి 2-in-1 లాంగ్ బ్రష్ అని చెప్పేసి. సో చాలా మోడల్స్ అయితే మీకు అక్కడ కనిపిస్తాయన్నమాట. మీకు నచ్చిన దాన్ని మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఏమేమి ఇచ్చారు, ఎలా ఉంది చూద్దాం ఇప్పుడు. ఇవన్నీ కూడా పార్ట్స్ అన్ని విడివిడిగా అయితే ఇలా వచ్చేస్తాయండి. సో చూసారు కదా, ఇది బ్రష్, వెనుక సైడు వైపర్ అనమాట అది. సో హ్యాండిల్ ఉంది, రొటేట్ అవుతుందనమాట దీనిలో స్పెషాలిటీ అది. అందుకు మనం ఈజీగా క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఎలా అయినా సరే. సో నెక్స్ట్ ఈ 2 స్టిక్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ వాటినైతే అటాచ్ చేసేద్దాము. సో ఈజీగానే ఇదంతా కూడా మనము పెట్టేసుకోవచ్చు అనమాట ఎవరైనా సరే. సో ఇలా పెట్టేసి రొటేట్ చేసినట్లయితే అది టైట్ అయిపోతుందనమాట. సో నెక్స్ట్ ఒక సైడ్ మన హ్యాండ్‌తో పట్టుకునేడానికి వీలుగా ఉండేదొకటి, ఇంకో సైడ్ బ్రష్‌ని మనము అటాచ్ చేసుకోవాలనమాట. సో ఇది మనము అటాచ్ చేసిన తర్వాత రొటేట్ అవుతుంది చూడండి, మీకు చూపిస్తాను. సో దాని ద్వారానే మనము స్ట్రెయిట్‌గానే కాకుండా మూల మూలలు అలా ఏదైనా సరే మనకి వాష్ ఏరియా, నెక్స్ట్ బాత్రూమ్స్, టైల్స్, నార్మల్‌గా ఎక్కడైనా సరే క్లీనింగ్ అనేది ఈజీ అయిపోతుందనమాట రొటేట్ ఆప్షన్ వలన. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో మంచి ఆప్షన్ వచ్చేసరికి వైపర్ అనమాట. ఈ వైపర్ వలన ఏంటంటే ఎప్పుడు మనము తడిగా ఉంటే ఇంకొద్దిగా మురికి ఎక్కువగా పేరుకుపోతూ ఉంటుంది. సో అలా కాకుండా ఈ వైపర్ సహాయంతో మనము క్లీనింగ్ అయిన వెంటనే ఆ వాటర్‌ని కూడా పూర్తిగా లేకుండా చేసేసామనుకోండి, ఇంకా నీట్‌గా ఉంటుందనమాట. సో ఇప్పుడు హార్పిక్ వేసి ఆ టైల్స్‌ని అయితే క్లీన్ చేసి చూపిస్తున్నాను మీకు. ముందైతే ఈ బ్రష్ ఉంది కదా, ఆ బ్రష్ వైపుగా మనము క్లీనింగ్ చేసుకోవాలి. సో ఇలాగా గోడలు, కింద వాష్ ఏరియా మొత్తం అంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. సో ఇలా ఒకసారి వాష్ అయిన తర్వాత మనం వాటర్ వేసిన తర్వాత కూడా వైపర్ ఉండటం వల్ల ఈజీగానే మనము క్లీన్ అయిపోతుంది. ఎప్పుడైతే మనకి వాటర్ ఉండదో ఈ మురికి పట్టటానికి కూడా టైల్స్ అనేవి ఎక్కువ టైం అయితే పడుతుంది. అదనమాట. అందుకు ఈ వైపర్ అనేది ఇంపార్టెంట్. సో విడివిడిగా మనం బ్రష్ ఒకటి, వైపర్ ఒకటి కాకుండా ఇప్పుడు పర్చేస్ చేసుకునే వాళ్ళు, లేదా మనము బ్యాక్ పెయిన్స్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, కొద్దిగా పెద్దవాళ్ళు, అలాంటి వాళ్ళకు ఈ బ్రష్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనము నించొనే ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ప్లస్ ఈ వాటర్ కూడా ఇలా వైపర్ సహాయంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చనమాట. సో కొంతమందికి ఇలాగ నించొని యూజ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి ఈ బ్రష్ తాలూకా వీడియోనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓన్లీ వాళ్ళకనే కాదు, ఎవరికైనా సరే. సో ఈజీగా ఉంటుందండి. ఇది లైట్ వెయిట్ అనమాట. బరువు కూడా ఉండదు. అందుకు ఎవరైనా సరే చాలా సింపుల్‌గా ఈ బ్రష్‌నైతే యూజ్ చేయొచ్చనమాట. సో ఇలాగా ఒకసారి క్లీన్ అయిన తర్వాత ఇక్కడ మీకు చూపించాను కదా, వాటర్ కూడా ఎలాగా ఆ వైపర్ సహాయంతో క్లీనింగ్ అనేది చూసారా? ఇలాగా నీట్‌గా మొత్తం ఒక చుక్క నీళ్ళు కూడా లేకుండా ఈ వైపర్ సహాయంతో క్లీన్ చేసుకోవచ్చనమాట. సో ఈ వైపర్‌ని ఇలా ఒకే డైరెక్షన్ కాకుండా ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు 2 సైడ్ నుంచి కూడా క్లీనింగ్ అనేది చేసుకోవచ్చండి. మనకి ఎలా కావాలంటే అలాగా. సో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అయితే అడగండి. సో ఇలాంటి వీడియోస్ షేర్ చేయటం వల్ల మీరు కూడా ఇంకొంతమందికైతే షేర్ చేయండి. అప్పుడే మీరు వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన వాళ్ళవుతారు. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు కూడా అమెజాన్‌కి వెళ్ళైతే సెర్చ్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్‌గా ఉంటుంది. నేను చెప్పిన దాంట్లో డౌట్స్ ఉన్నా అడగండి.